హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈ డేట్ వచ్చరికి జనవరి నెల 26వ తారీఖు 2026 సంవత్సరం అనగా సోమవారం. మరి ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా మార్కెట్ యార్డ్ అయితే సెలవు. కానీ అందరికీ ముందుగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. అయితే ఓన్లీ శని ఆదివారం సెలవు, గవర్నమెంట్ హాలిడేస్ అన్ని సెలవు, మిగతా రోజులు మార్కెట్ జరిగిద్ది. మరి ఇవాళ మార్కెట్ దిగుమతులు శనివారం ఆదివారం ఇవాళ ఉదయం వరకును 37,000 బస్తాలు అయితే దిగుమతులు రావడం జరిగింది. ఏదైనా కానీ ఓ పక్కనంటే మార్కెట్ పెరుగుతుంది, తగ్గుతుంది, దీని పరిస్థితి ఏందని చెప్పి చాలామంది చాలా డౌట్స్. మరి దాని విషయం వల్ల మనకి తెలిసిన కొన్ని విషయాలు మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియో లాస్ట్ దాకా చూడొచ్చు. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. చూసి ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తే మన ఛానల్ సపోర్ట్గా ఉంటుంది. ముందుగా చెప్పాలంటే ఇప్పుడు విషయం ఏంటంటే, ఏదైనా తేజాని ఒకసారి సోమవారం నాడు, పోయిన వారం సోమవారం 16,000 వేశారు, మంగళవారం నాడు 18,000, బుధవారం నాడు 20,000. అంతే, రోజుకి 2,000 కాడికి ఒక్కసారిగా పెంచి 20,000 20,000 20,500 కూడా గుంటూరులో జరిగింది. ఏదైనా కానీ మార్కెట్ యార్డ్లోనైతే. మళ్ళీ గురువారం వచ్చేసరికి అయితే 1,500 డౌను, 18,500 19,000 వేశారు. శుక్రవారం వచ్చేసరికి 17,500 18 రూపాయలు, అంతే 180 రూపాయల దాకా జరగడం జరిగింది. చాలామంది ఒకసారి మరి డౌన్ చేశారు. మరి దీనికి గల కారణం ఏంటంటే, ఆ వారం అమ్మకాలు కూడా బాగా ఎక్కువ జరిగినాయి. ఏదేమైనా కానీ లాస్ట్ 2 రోజులు అయితే 75,000 80,000 దాకా జరిగినాయి. గురువారం శుక్రవారం అయితే రేట్ డౌన్ అవడం వల్ల మరి ఏదైనా కానీ 78 నుంచి 80,000 మధ్యలో రోజుకి అమ్మకాలు జరిగినాయి. ఏసీలు కానీ, బయట నుంచి వచ్చిన సరుకు కానీ. మరి ఒకసారి పెరగగల కారణము ఇదంతా. మరి అంతే, ఇప్పుడు స్టాకులు పెట్టుకోవడానికి కొంతమంది వస్తారు, స్టాకిస్టులు అంటారు. అదే సరుకు కొనుక్కొని ఏసీలో పెట్టుకుంటారు వాళ్ళు, రైతుల కాడ కొనుక్కొని. వాళ్ళు ఒక్కసారిగా రావడం వల్ల కానీ, లేదు పార్టీలు వాళ్ళు 5 రోజులు సెలవు వచ్చింది కదా, సంక్రాంతి వల్ల 5 రోజులు సెలవు వచ్చింది. సెలవు అయిపోయినమ్మట యార్డ్ మార్కెట్ కొద్దిగా స్పీడ్గా కనిపించడం, ఏదైనా కొద్దిగా ముందస్తులో స్పీడ్గా పెరిగింది. మరి నార్మల్గా ఇప్పుడు చెప్పాలంటే 17, 17,500, 17,000, 16,500, 17,000 మధ్యలో రేట్ అయితే ఉంటుంది. అంతకు పెరగదని చాలామంది అంటున్నారు. కానీ ఎవరము ఏది ఊహించలేము. ఓ పక్కన చెప్పాలంటే సరుకు అయితే లేదు, మీరు అదే గెస్ చేసుకోండి. పెద్దగా స్టాకులు లేవు ఏసీలలో. ఈ కొన్న సరుకులే ఉండొచ్చు కానీ ఏసీల్లో తక్కువ సరుకే ఉంది. ఒక పక్క పంట కూడా తక్కువే ఉంది. వచ్చిన పంటలో కూడా నాణ్యమైన క్వాలిటీ లేదు. కాబట్టి దాన్ని బట్టి మరి మీ అంచనా మీదే. పెరిగేది తగ్గేది ఇంకొన్ని ముందు సూచనలు ఎవరు చెప్పరు. ఎవరు చెప్పేది మీరు వినకండి. మీకు మీరే ఆలోచించుకోండి. పెరిగేది తగ్గేది ఇవన్నీ ఒట్టు మాటలే. మీకు తెలిసిపోయేది, మీ ఒపీనియన్ మీది. సరుకు ఎంత ఉందంట, ఈ లెక్కన సరుకు మంది ఇంకా ఉంచవచ్చు, అమ్మి తగ్గిద్ది పెరిగిద్దని మీకే తెలిసిద్ది, అర్థమైద్ది అనమాట. దాన్ని బట్టి ఎందుకంటే మేము పెరిగిద్దని చెప్పాము ఇవాళ, రేపు పొద్దున్న పెరగలేదు మళ్ళీ మాకే రిస్క్, మమ్మల్ని అంటారు. అవన్నీ కాదు. అందుకని మీ ఒపీనియన్ మీదేనండి. ఏదైనా కానీ అర్థమైపోతుంది మీకు పక్క నుండి. ఎందుకంటే పెద్దగా దిగుబడి తక్కువ ఈ ఏడాది, పంట ఏడు తక్కువ, వేసిన కాడికి తెగుళ్ళు వచ్చినాయి, కొంత వరదలు పోయినాయి. ఏదేమైనా పంట ఈ ఏడాది తక్కువే ఉంది, సరుకు తక్కువ ఉంది. స్టాకులు కూడా 20 లక్షలు అయితే పెద్ద లెక్క ఏం కాదు. దాదాపు ఒక 20 లక్షల వరకు స్టాకులు ఉంటాయి ఏసీలో సరుకు ఏదని. కానీ కొంతమంది అయితే ఖమ్మంలో రేటు పెంచేస్తున్నారు, గుంటూరులో ఎందుకని వేయట్లేదని కొందరు కూడా అంటారు. ఖమ్మంకి గుంటూరుకి కాయలు ఖమ్మంలో కాయ ఇట్లా ఉండిద్దన్న, గుంటూరులో కాయ ఇలా ఉండిద్దన్న. తేజనే చెప్తున్నాను, దానికి కొంచెం అలాగా షైనింగ్ బాగా వచ్చింది. అది అయితే ఒకసారి చూపించాడు, ఒక రైతు వచ్చి చెప్పారు అంతే. అంతేగాని మనం అంతా పర్టికులర్గా చెప్పలేదు. అది ఇక్కడికి అక్కడికి మరి ఏదైనా ఎప్పుడు చూసినా ఎక్కడికి అక్కడికి 500 రూపాయలు తేడానే మార్కెట్ జరిగింది. ఇక్కడ అనుకో కొన్ని లక్షల సరుకు వచ్చింది, అక్కడైతే కొన్ని వేలు సరుకే వచ్చింది. అది కూడా చెప్పాలంటే ఏడ చూసినా కాయలు దొరుకుతాయి, ఎడగాతే ఇంకో చోట. మరి ప్రతి ఒక్క క్వాలిటీ తేజానే కాదు, సీడ్ రకాలన్నీ 200 నుంచి 250 రూపాయల దాకా మంచి ధరలే ఉన్నాయి. మరి మీకు తెలిసిన విషయం, మీ కర్నూలు డీడీ కానీ, ఈ 101 సువర్ణ బ్యాడ్గా, ఈ 273 అండ్ కుబేరాలు కానీ, 341 నెంబర్ 5 ప్రతిదీ. అయితే నేను ఇదే మాట నేను ఎప్పుడో చెప్పా, 250 300 రూపాయల దాకా రేట్లు అవుతాయని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఆ రేట్లలో మీరు చూసేశారు. రేపు పొద్దున కూడా ఇదే రేటు, వాటికైతే తగ్గదు. పెరిగిన రేటు తగ్గేదాకా లేదు, తగ్గిరు. కానీ తేజ తగ్గించారు ఎందుకని చాలామంది చాలా క్వశ్చన్స్ చేస్తున్నారు. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇంకో 2 వారాల్లో అది మరి తెలిసిద్ది. అది కూడా చెప్పాలంటే ఆరుమూరు కూడా 15,000 నుంచి 17,000 దాకా మార్కెట్ ఆరుమూరు కూడా వేస్తున్నారు. ఇలాంటి ఎల్లో గోల్డ్ మిర్చి వచ్చారు కూడా మార్కెట్ యార్డ్లోనైతే పాల అంతే నెమ్ములు తీసుకొస్తే 35,000, అంతే 350 నుంచి 420 430 రూపాయలు దాకా జరుగుతుంది. డ్రై క్వాలిటీ ఉంటే 440 నుంచి 470 500 రూపాయల దాకా ఎల్లో గోల్డ్ జరుగుతున్నాయి. డ్రై క్వాలిటీ ఉండాలి ఏదని. కానీ మిగతా క్వాలిటీలు కూడా మీరు తెచ్చే కాయల్లో పాలాలు నెమ్ములు ఉంటే మాత్రం ఆల్రెడీ మీకు వీడియో పెట్టా చూడండి. ఇవాళ ఉదయాన్నే రీల్స్ పెట్టాను, మొత్తం రాశులు పోసారు ఆడ చూసినా. కానీ పాలాలు తీసుకొస్తే మీరే ఇబ్బంది పడాలి. అక్కడే డ్రై చేసి తీసుకురండి. ఒకరోజు లేట్ అయినా కానీ మీ రేటు మీకు వచ్చింది. రేటు కాయ బాగుండాలి కానీ రేటు కంపల్సరీగా పోయిద్ది. నెమ్ములు తీసుకొస్తే మళ్ళీ మీరు ఇక్కడ ఇబ్బంది పడాల్సి వచ్చేది. నెమ్ములు ఉంటే తక్కువలో అడుగుతారు, డ్రై ఉంటేనే కొద్దిగా ఎక్కువ అడుగుతారు. ఏ ఒక క్వాలిటీ కూడా. బంగారం
బంగారం వచ్చేసరికి కూడా దాదాపుగా 17,000 నుంచి 20,000 పలుకుతుంది బంగారం. బుల్లెట్ లేదు కొత్తవి కనబడలా. మరి నేను ఈ వారం లేను కదా! రేపు నుండి ఏమైనా కనిపిస్తే మీకు తీసి పెట్టడం అయితే జరిగిద్ది. ఏసీ రకాలు అవి కూడా మార్కెట్ యార్డ్‌లోకి అయితే మాత్రం 15,000 నుంచి 17, 18,000 దాకా బుల్లెట్‌లో ఉంది. చాలా ఏసీ రకాలు 341, నంబర్ 5 ఇట్లాంటివన్నీ 20,000 దాకా పలుకుతున్నాయి. ఏసీ రకాలు. కొత్తవైతే 25,000 దాకా వేస్తున్నారు వాటిలో వచ్చేసరికి అయితే మాత్రం. 355 బ్యాటరీ అయితే 18,000 నుంచి 20, 23,000 దాకా ఉంది. సెంజండ బ్యాటరీ అయితే 25,000 కూడా చెప్తున్నారు. మనమైతే 20 అవి కూడా 20 నుంచి 23,000 మార్కెట్ మరి ఎప్పుడు ఊహించని రేట్ అయితే ఒకటి ఇది చెప్పాం చాలా మందికి. బ్యాటరీ రకాల గురించి భయపడొద్దు రేట్ వస్తదని. అలాగే దానికి కూడా వచ్చింది ఏదైనా గాని మంచి. అది ఇయన్నీ గిట్టుబాటు అయిన రేట్లయితే కాదు. దాదాపుగా 3 ఏళ్ళు బట్టి బాగా నష్టపోయారు ప్రతి ఒక్క రైతు కూడాను. నష్టానికి అమ్ముకొని పోయారు ఎంతోమంది. పోయిన ఏడాది అయితే 12, 13 ఏళ్ళు కూడా తేజాలు అమ్ముకొని పోయారు. 12, 13, 14,000 పోయిన సీజన్‌లో అమ్ముకొని వెళ్ళిపోయారు. చాలామంది బ్యాడగి రకాలు కూడా 10,000 నుంచి 12,000 డిమాండ్‌గా జరిగేవి. సెంజంట గాని, 355 బ్యాడ్ గాని 12,000 అంటే ఓ మంచి రేటుకి అమ్మామన్నట్టుగా ఉండేది. అట్లాంటిది ఒక్కసారిగా వస్తదన్నాం వచ్చింది కథే. ఈ సొమ్ము కూడా రైతులు తినలేకపోతున్నారు చాలామంది. రైతులు ఎందుకంటే ఊర్లోనే అమ్మేయడమో లేదంటే ముందు తెచ్చి అమ్మేయడమో ఏదో జరిగింది. పార్టీ వాళ్ళు ఎవరైనా గాని రేట్ అయితే మాత్రం మంచిగానే వచ్చింది. ఇంకా వస్తదనే చాలామంది అంటున్నారు. కాదు ఏది గ్యారంటీ అయితే లేదు. చాలామంది అందరూ ఇప్పటికి ఒకటికి 10 సార్లు అన్న తేజ, తేజ అని అడుగుతున్నారు. తేజకి తగ్గింది ఏందని అంటున్నారు. తేజకి కూడా వస్తది. మళ్ళీ పోయిన రేటు వస్తది. కంపల్సరీగా వస్తది. ఏం భయపడద్దు. రేపు సోమవారం డిమాండ్‌గా ఉండిద్ది. ఎట్లా ఉన్నది ఏదైనా సోమవారం నేనైతే 9 అయితది వీడియో తీయడానికి. యార్డ్ మొత్తం తిరుగుతానండి. 1, 2 సార్లు షాపుల కాడికెళ్ళి క్లారిటీగా కనుక్కొని చెప్తాను. ఇబ్బంది ఏమి లేదు. లేట్ అయ్యింది తొందరగా పెట్టాలని ఏమి లేదు. చూసేవాళ్ళు చూస్తారు. మనం ఏదైనా ఉన్నట్టుగా మాట్లాడతాం. కనుక్కుంటాం. నలుగురిని కనుక్కొని విషయాలు మీకు ఏదైనా చెప్తాం. ఏది కనుక్కోకుండా ఏది చెప్పాం. ఇప్పుడు కూడా చాలా మందికి కాల్ చేసి నిన్న మొన్న ఇలా ఉంది రేపు ఏం పెట్టాలనంటే ఏం లేదు తమ్ముడు రేట్ గురించి అయితే భయపడొద్దు. రేట్ అయితే తేజకి కూడా వస్తదని చెప్పు. కొద్ది టైం పడతది. కాతే హెచ్చు తగ్గులు పెరగడం తగ్గడం అనేది సాధ్యమేని స్టాకులోళ్ళు వాళ్ళు వీళ్ళు కొనడం వల్ల ఒక్కసారిగా పెరిగింది. లేకపోతే ఒక్కసారిగా పెరగకూడదు అలాగా పెరిగింది. ఏదేమైనా ఆ రేట్ అయితే వస్తది. టైం అయితే పడతదని అంటున్నారు ఏదైనా. టమాటా అండ్ సపోటా మిర్చికైతే ఇంతకుముందయితే అంతగా డిమాండ్ ఏమి లేదు. ఈ సీజన్‌లో చాలామంది అడుగుతున్నారు. టమాటాలు అడుగుతున్నారు. వాటికి కూడా మామూలు రేటే ఏసీ రేటే 17,000 నుంచి 20,000 జరిగేది. ఇప్పుడు కొత్తవి గాని వచ్చాయి అవి కూడా 20 నుంచి 25, 30,000 దాకా వాటి రేట్ జరిగిద్ది టమాటా మిర్చి అయితే. కడ్డీ బ్యాడ్‌గి అండ్ డబ్బీ బ్యాడ్‌గి గుంటూరు మార్కెట్‌లో అయితే మాత్రం పెద్దగా క్వాలిటీలు లేవు. పిక్కల్లాంటివి ఇట్లాంటివే ఉన్నాయి. 25,000, 30,000 అయితే జరుగుతుందని విన్నాను. నేను చూడలేదు కాబట్టి చెప్తున్నాను. ఈ 4 రోజులు రేపు సోమవారం దాని గురించి చెప్తాను. అయ్యే కాయలు బయట అయితే వరంగల్, ఖమ్మం అటుకేసి అయితే 30,000-40,000 కూడా పలుకుతుంది. 50,000 కూడా చెప్తున్నారు. మరి ఫోటోలు అయితే పెడుతున్నారు చాలామంది అయితే మాత్రం. 2043 కొత్తవైతే గుంటూరు మార్కెట్‌లో కనబడట్లేదు. పెద్దగా క్వాలిటీలు రావాలా. ఏసీలు అయితే పెడుతున్నారు. పెద్దగా డిమాండ్‌గా అడగడం లేదు. కానీ అవి కూడా 20,000-25,000 లోపు దాకా ఏసీలు కూడా అడుగుతున్న రేటు ఉంది. కానీ అడిగేవాళ్ళు లేరని చెప్తున్నారు చాలామంది అయితే. ఓ పక్క నుంచి అయితే తావులు సీడ్ రకాల తావులు గాని ఇవేవైనా 7, 8,000, 10,000 అయినాయి. 7, 8,000 నుంచి 10,000 4, 5,000 జరిగిన కాయలు కూడా 7, 8,000 నుంచి 10,000 దాకా సీడ్ రకాలు ఏసీలు అయినాయి. కొత్తవైతే మాత్రం 10,000 నుంచి 15,000 దాకా వేస్తున్నారు. పాలాలో నెమ్ములుంటే 9,000 నుంచి 12,000, డ్రై ఉంటే 13,000 నుంచి 15,000 దాకా కలగలుపులుంటే తాలు అయితే జరుగుతున్న ప్రతి ఒక్క సీడ్ రకాలు. తేజాలు ఏసీవి కూడా 8,000, 9, 10,000 కలగలుపులుంటే రూ. 110 వేస్తున్నారు. కొత్తవైతే 10,000 నుంచి 14, 15,000 దాకా అవి కూడా జరుగుతున్నాయి. క్వాలిటీని బట్టి ఏదైనా కానీ ప్రతి ఒక్క క్వాలిటీని బ్యాడగి రకాల తాలు కూడా మినిమం 10,000 లోపు కనబడట్లేదు. కొత్తవైతే 10,000 నుంచి 14, 15, 16,000 కూడా చెప్తున్నారు కొంతమంది అయితే కలగలుపులుంటే ఏదైనా కానీ. ఏసీ రకాలు పెద్దగా లేవు. ఏసీ రకాలు ఉంటే అవి కూడా 9, 10,000 మార్కెట్ అయితే జరుగుతుంది. అయితే మరి ఏదైనా ఫుల్ క్లారిటీ మనం మంగళవారం రేపు తెలుసుకుందాం. ఎందుకంటే ఇవాళైతే యాడ్ లేదు. నేను చాలా మందిని అడిగి మీకు కొన్ని వివరాలు అయితే చెప్పాను. ఏ తప్పులుంటే క్షమించండి. మన ఛానల్‌కి వీలైనంత దీనిగా సపోర్ట్ చేసి లైక్ చేస్తారనుకుంటున్నాను. రేపు నుండి మరిన్ని పూర్తి వివరాలు కనుక్కొని మీకు డైలీ అప్డేట్ చేస్తాను. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్.